హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ముల్లంగి ఫ్రై, సెమీ గ్రేవీ టైప్. అంటే చపాతీలో, వేడివేడన్నంలో ఎలాగైనా కలుపుకొని తినేసేయచ్చు. ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర అలా చిటపటలాడించేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఫస్ట్ వేగనివ్వండి. అది కాస్త షేడ్ మారిన తర్వాత అప్పుడు టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోండి. అవి కూడా వేగి టమాటో స్కిన్ కాస్త వేరు పడేంత వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైస్ అన్నీ మిక్స్ చేసేయండి. అదేంటంటే పసుపు, ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ కారం అండ్ ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా యూస్ చేశాను నేను ఇక్కడ. మీరు కాస్తే ఏదైనా యూస్ చేయండి. అవన్నీ వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసి ఫ్రై అయ్యాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న ముల్లంగి అంతా ఇక్కడ వేసేసుకోండి. అది అంతా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టేలాగా ఇలా పైకి కిందకి చేస్తూ అంత బాగా కలిపేసుకొని అది మగ్గాలి కాబట్టి ఈజీగా మగ్గడానికి పైన మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోండి. కొంచెం, అంటే ఎక్కువ కాదు, మనం టీ తాగుతాం కదా ఆ కప్పుతో అలా వేసేసుకోండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్లో చెప్పాలి కాబట్టి టీ కప్ అని యూస్ చేశాను. అంటే ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇట్లా యూస్ చేసేస్తే ఇంకాస్త మెత్తబడిపోతుంది అన్నమాట ముల్లంగి. ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి పైన ఇలా మూత పెట్టేస్తే ఈసారి కుక్ ఈజీగా అయిపోతుంది. చూసారా, ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోయింది. ఇలా స్టవ్ కట్టేసి దించేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ ముల్లంగి ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. నచ్చిందా? సో లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చిందో. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.